సంఘటనని ఆధారంగా తీసుకున్న కథ. చిన్నోడా, అరే పెద్దోడా, వస్తున్నాం నాన్న. నా బంగారు కొండలు. నాకు గుర్ర బొమ్మ కావాలన్నా. నానా నాకు కూడా గుర్రబొమ్మ. ఈరోజు నేనే మీకు గుర్రబొమ్మ అవుతా. రండి ఎక్కండి. నువ్వు నా హీరో నాన్న. నేను పెద్దయ్యాక నిన్ను చాలా బాగా చూసుకుంటా. ఏయ్, నేను నీకంటే పెద్దోడిరా. నేను నాన్నని రాజులా చూసుకుంటాను రా. ఆగండి రా, మీ ఇద్దరు కలిసి నన్ను చూసుకుంటే నాకు అంతే చాలు. నాన్న బాగా ఆకలిస్తుంది నాన్న. మీరు ఇక్కడే ఉన్నానా? నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తా. అయ్యా, పిల్లలు బాగా ఆకలి అంటున్నారు. తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. సరే ఉండు రామయ్య. ఇదిగో రామయ్య. ఇలా రండి, చూడు మీకోసం ఏం తీసుకొచ్చాను. హాయ్, కొత్త చొక్కాలు. ఏంటి నాన్న, ఎప్పుడు తమ్ముడికి నాకు ఒకలాంటి చొక్కాలే తీసుకొస్తావు? మీ ఇద్దరు నాకు వేరు వేరు కాదే. మీ ఇద్దరు నాకు ఒకటే. రేపు పొద్దున నేను చనిపోయినా మీ ఇద్దరు కలిసే నాకు తలకొరిగి పెట్టాలి. కాదు కానీ ముందు నేను చొక్కాలు వేసుకుని రండి. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, రాముడంత ఎదగరలేడు. సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి అది లేదురో. రేలా 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 నీదే నింగి నేలా. నాన్న, నాకు కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఎంత మంచి వార్త చెప్పు. కానీ నాన్న, ఆ ఉద్యోగం రావాలంటే 2 లక్షలు కట్టాలంట నాన్న. అది కట్టకపోతే ఆ ఉద్యోగం రానట్టే. దారి తెలియని వాడికి కూడా ముందుకు వెళ్ళడానికి ఇదొక దారి కనిపిస్తుంది బాబు. నువ్వు మంచో చేయడం నీకు ఉద్యోగం వస్తుంది అంటున్నావు. నువ్వు బాగుపడితే ఇంకేం కావాలి? ఇల్లు నమ్మకానికి పెడదాం. గుప్పెడు నీ గుండెలో ఉప్పెన దాచి నవ్వులేలా పంచుతావో అన్నీ మరచి. అంత ప్రేమ ఏంది ఓ మనిషి నీకన్నా గొప్ప నాన్న లేడు నాకు తెలిసి. పెద్దోడా, బాగా ఆకలిస్తుంది. కోడలికి చెప్పి కొంచెం అన్నం ఉంటే పెట్టమనవా? ఇన్ని రోజులు నా ఇంటి మీద పడి తిన్నావు కదా. ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మి వచ్చిన సొమ్మంతా నీ చిన్న కొడుకు పెట్టావు. ఒక్క పూట అన్నం కూడా పెట్టలేడు వాడు. ఏ ముఖం పెట్టుకొని అడగాలనిపిస్తుంది నీకు? ఏంట్రా అక్కడ జనమంతా కలిసి మీటింగ్ పెట్టారేంటి? అదేరా, ఆ రామయ్య ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకులు సరిగా చూసుకోవట్లేదని ఊరి పెద్దలంతా పంచాయతీ పెట్టారు. ఏంటి, ఇలాంటి విషయాలు కూడా పంచాయతీలు పెడతారా ఊర్లో? కన్న తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల సంతోషాన్ని కోరుకుంటారు. ఇలా పిల్లల బతుకుల పైన పడి ఏడవరు. ఆయనకి అంత సిగ్గుంటే ఇలా నలుగురిలో పెట్టి మన పరువు తీయాలని అనుకోడు. ఏంట్రా, ఊరికే ఉంటే ఓ తెగ వాగుతూ పోతున్నారు. అయినా ఇది మీ నాన్న పెట్టించిన పంచాయతీ కాదురా. ఆయన పడే కష్టాన్ని చూడలేక ఊరు పెద్ద మనుషులంతా కలిసి పెట్టిన పంచాయతీ. ఆయన మీకోసం తన జీవితాన్ని వదిలేసుకున్నాడు రా. అదే మీరు ఇలా మారతారని తెలుసుంటే ఎప్పుడో మిమ్మల్ని రోడ్డు పైన వదిలేసేవాడు. అవునరా పెద్దడా, ఏదో అంటున్నావు?
మీ బతుకులపై పడి ఏడుస్తున్నాడా? తన కడుపు మార్చుకొని మీ నోటి ముందు అన్నం పెడతాడు ఆయన. కడుపు నిండిన తర్వాత తిండి దొరికిన స్థలాన్నే మర్చిపోయే వీధి కుక్కలరా మీరు. సరేరా, జరిగిందేదో జరిగింది. ఎంతైనా మిమ్మల్ని కన్న తండ్రి. ఈ వయసులో ఆ మనిషిని ఎందుకు కష్టపెడతారు చెప్పండి? ఒక నెల పెద్దవాడి ఇంట్లో, ఇంకో నెల చిన్నవాడి ఇంట్లో ఉంచుకొని బాగా చూసుకోండిరా. ఊర్లో నలుగురు ముందు పంచాయతీ పెట్టి మరీ పంతను నెగ్గించుకున్నాడు. చేచి అయినా ఇలాంటి వాడికి అన్నం పెట్టి కూడా దండగే. ఇదిగో తిను. ఆ బయట ఇక్కడ అరుగు పైన పడుకో. ఉదయం మేము లెగిచేలోపు నీ ముఖం కూడా మాకు కనపడకూడదు. అన్నీ సర్దుకొని చిన్న కొడ దగ్గరికి వెళ్ళిపో. ముసలోడు వచ్చాడా? లేదురా, ఇంకా రాలేదు. సాయంకాలం కల్లా వచ్చేస్తాలే. ముసలివాణ్ణి అయితే భూమికి భారం అవుతానేమో అనుకున్నాను, కానీ కన్న కొడుకులకు కూడా గుండె భారం మిగిల్చింది. ఏ జీవితం ఉన్నది కొడుకులకు కూడా బరువయ్యాది. రేపు పొద్దున నా శవాన్ని కూడా 2 ముక్కలుగా పంచుకుంటారేమో నా 2 కొడుకులు. నా కొడుకులిద్దరూ నాకు తల కొరువు పెట్టాలనుకున్నాను. ఇలా నా చేతికి నేను కొరువు పెట్టుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. బాబు మీరు వచ్చారండి బాబు. చూడటానికి ఇంకేం మిగిలిందయ్యా? కత్తెల మధ్య కాలిన బూడిది తప్ప. బతుకున్నప్పుడే పీక్కు తిన్న రాబందులు రా మీరు. ఆ దేవుడు మీ నాన్న ఎముకల్ని బంగారంతో చేయించాల్సిందిరా. కనీసం అప్పుడైనా బాగా చూసుకునేవాళ్ళు. ఆయన ఆస్తికల్ని తాకే అర్హత కూడా మీకు లేదు, కానీ తాకాలనుకుంటే ఆ బూడితో తీసుకొని మీ నుదుటలు పెట్టుకోవాలి. కనీసం అప్పుడైనా మీరు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం దక్కుతుంది. మీరు మీ బతుకు ఒక్కసారి గొంతు పగిలేలా నాన్నని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నని పిలవాలని ఉంది. చిన్ననాటి నాగే వేరు పట్టి నీతో నడవాలి.